ప్రముఖ 3-4 ఛానళ్ళు తప్పి మిగతాయన్ని కూడా తక్కువ జీతాలు ఇస్తుంది. అంతే కదా. తీసుకునేటప్పుడు తక్కువ తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ సెట్ అవుతున్నారు కదా. అప్పుడు కంపల్సరీ కార్ లేకపోతే లేదనేటటువంటి స్టేజ్ నుంచి ఇవాళ రోజు మళ్ళీ 2 వీలర్ మీద రిపోర్టింగ్ బిగిన్ అయిపోయింది. చాలా అయిపోయింది, అవును. అట్లాగే రేపు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకైనా సరే సమస్య ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ల లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. ఎస్, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో 20-30% మంది సస్టైన్ కాగలరు. వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఏఐ నేర్చుకోవడం కూడా పెద్ద సులభమే, కష్టమేం కాదు. అదే సందర్భంలో కోడింగ్ లాంటి వాటిలో ఉండేటటువంటి వాళ్ళకి ప్రాంప్టింగ్ ఇవ్వడం పెద్ద కష్టం కాదు. ఇది ప్రాంప్టింగ్ ఏఐ అంటే మ్యాక్సిమం, అది కోడింగ్, ఇది ప్రాంప్టింగ్. ఎలా అడగాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీతో మాట్లాడాలి, శేఖర్ బాగున్నావా, శేఖర్ నువ్వు ఏ వార్త చూస్తున్నావు, ఇట్లాగా అనేది నేను అడుగుతా మిమ్మల్ని ప్రశ్న, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దానికి మీరు సమాధానం మీరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఏం చెప్పాలి, వాట్ డూ యూ వాంట్, నువ్వు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. అప్పుడు నేను చెప్తా రాజకీయం కావాలి, ఓకే రాజకీయ వార్తలు అయితే ఇవి, ఇట్లాగా. అప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఏఐలో ఉన్నటువంటి ఆ డేటా తీసుకొచ్చి ఇవ్వడం, అదే కదా ఏఐ అంటే. ప్రాంప్టింగ్ కి అంటే ఆ ప్రశ్నకి ప్రాంప్ట్ చేయడం, ఎట్లాగా ఆన్సర్ చేయడం అనేది అన్నది నేర్పడం. ఇవి తొందరగానే చేయగలుగుతారు ఆ 30%. 70% మందికి ఉద్యోగాలు ఉండవు. 70% మందికి ఉద్యోగాలు ఉండవు. ఒకటి గత 15 ఏళ్లలో నుంచి ఈ